వెజిటేరియన్ డైట్లో మీరు పన్నీర్, టోఫు అని చెప్తున్నారు. అవి ఇప్పుడు అంత ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి, కానీ ఒకప్పుడు నుంచి మోస్ట్లీ సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజన్స్లో పన్నీర్ అంటే చాలా రేర్గా తీసుకునే ఫుడ్. ఇప్పుడు ఆ పన్నీర్ని మనం పప్పులతో కానీ వేరే పల్సెస్తో కానీ మనం కాంపెన్సేట్ చేయొచ్చా? యాక్చువల్లీ కంప్లీట్ ప్రోటీన్ అని ఒకటి ఉంటుంది. కంప్లీట్ ప్రోటీన్ అంటే ఏంటంటే 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. యూజువల్లీ మనకు ప్రోటీన్లో 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో అందులో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఒక ఫుడ్లో ఉంటే అప్పుడు అది కంప్లీట్ ప్రోటీన్ అవుతుంది. సో మనం తీసుకునే పల్సెస్లో కానీ చనాలో కానీ ఇవన్నీ ఇన్కంప్లీట్ ప్రోటీన్ ఉంటాయి. అదే ఇప్పుడు మనం ఎగ్స్, చీజ్, అదే వెజిటేరియన్లో అయితే చీజ్, పన్నీర్, సోయా చంక్స్, మిల్ మేకర్, వీటన్నిటిలో ఏంటంటే కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది. సో దాల్ తీసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ రీప్లేస్మెంట్. దానికి ఇప్పుడు పన్నీర్ బదులు దాల్ తీసుకోలేరు. అదే పన్నీర్ బదులు అట్లీస్ట్ ఎగ్జో, ఒకవేళ వెజిటేరియన్స్ అయితే చీజో, లేదా పన్నీర్ బదులు సోయా చంక్సో అలా తీసుకోవచ్చు. సో ట్రై టు అండర్స్టాండ్, అది కంప్లీట్ ప్రోటీన్ తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, డయాబెటీస్ పేషెంట్స్కి ఆకలి ఎక్కువ ఉంటుంది అని అన్నారు. సో ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రోటీన్ తీసుకోవడం వల్ల కడుపు ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళకి త్వరగా ఆకలేదు. అందుకే ప్రతి డయాబెటిక్ పేషెంట్కి నేను ఏం చెప్తానంటే, నాన్ వెజిటేరియన్ అయితే ఎవ్రీడే మీ మీల్లో ఒక 2 eggs తీసుకోండి, లేదా 2 eggs, లేదా ఒక 100 grams చికెన్ తీసుకోండి, లేదా ఫిష్ తీసుకోండి. ఇట్లా రీప్లేస్ చేయండి. పన్నీర్ లేదా సోయా చంక్స్, ఇవి ప్రతి మీల్లో తీసుకోవడం వల్ల కడుపు ఫుల్ ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా వస్తుంది.